అమెరికాలోని మీ కుటుంబానికి, మిత్రులకు పార్సెల్స్ పంపించాలనుకుంటున్నారా? అయితే ఈ సమాచారం మీరు తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ అమెరికాకు పంపే కొన్ని పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నెలాఖరులో అమల్లోకి వచ్చే యుఎస్ కస్టమ్స్ కొత్త నియమాల నేపథ్యంలో తపాలా శాఖ ఆగస్టు 25 నుంచి యునైటెడ్ స్టేట్స్కు పంపించే అన్ని పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఇది అమెరికా తీసుకున్న కొత్త టారిఫ్ నిర్ణయం కారణంగా అమల్లోకి వచ్చింది. జూలై 30న యుఎస్ ప్రభుత్వం జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నెంబర్ 14324 ప్రకారం ఇప్పటి వరకు USD 800 వరకు వస్తువులకు ఇచ్చిన సుంకం మినహాయింపును తొలగించారు. పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడంతో దాని ప్రభావంతో విదేశాల నుంచి వస్తువులు పంపించడంపై ప్రభావం చూపుతోంది. అంటే లెటర్స్, డాక్యుమెంట్స్, $100 విలువలోపు గిఫ్ట్ ఐటమ్స్ మాత్రం పంపేందుకు అనుమతి ఉంది. ఇవి కూడా అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్, యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ నుంచి మరింత స్పష్టత వచ్చే వరకు మాత్రమే కొనసాగుతాయి. ఈ కొత్త ఆర్డర్ ప్రకారం అమెరికాకు వెళ్లే షిప్మెంట్స్పై డ్యూటీలు వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ డ్యూటీలను ఎవరు వసూలు చేయాలి, ఎలా వసూలు చేయాలనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఆగస్టు 15న కొన్ని గైడ్లైన్స్ జారీ చేసినా అవి పూర్తిగా స్పష్టంగా లేవు. ఉదాహరణకు అధికారిక పార్టీ అని ఎవరిని పరిగణిస్తారు, డ్యూటీలను ఎలా రిమీట్ చేయాలి అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఈ అస్పష్టతల వల్ల అమెరికాకు వెళ్లే ఎయిర్ క్యారియర్స్ ఆగస్టు 25 తర్వాత పోస్టల్ కన్సైన్మెంట్స్ను స్వీకరించడానికి నిరాకరిస్తున్నాయి. టెక్నికల్, ఆపరేషనల్ సమస్యలు కూడా ఉన్నాయని వాళ్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా పోస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 25 నుంచి అమెరికాకు వెళ్లే అన్ని పోస్టల్ ఐటమ్స్ బుకింగ్ను నిలిపివేస్తోంది. మీరు ఇప్పటికే అమెరికాకు పార్సెల్ బుక్ చేసి ఉంటే ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇప్పుడు పంపలేని పార్సెల్స్కో పోస్టేజ్ రీఫండ్ ఇస్తామని ఇండియా పోస్ట్ తెలిపింది. అంటే మీ డబ్బు సేఫ్. అమెరికా కస్టమ్స్, USPS, ఇతర సంబంధిత వాటాదారులతో కలిసి ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త రూల్స్ వల్ల క్రాస్ బోర్డర్ ఈ-కామర్స్, వ్యక్తిగత షిప్మెంట్స్పై ఎక్కువ ప్రభావం పడనుంది. అమెరికాలోని మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీకి ఏదైనా పంపాలనుకుంటే ఇప్పుడు కాస్త ఆలోచించాల్సి ఉంటుంది. $100 విలువలోపు గిఫ్ట్లు లేదా డాక్యుమెంట్స్ మాత్రమే పంపగలరు. అది కూడా మరింత స్పష్టత వచ్చే వరకే.